వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ లో భాగంగా ఈరోజు మనకు ఒక ముఖ్యమైన ఎడిటోరియల్ మనకు కనబడుతుంది. కెన్ ఆఫ్ వార్మ్స్ ద గవర్నమెంట్ మస్ట్ ఎన్ష్యూర్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎన్ఈఈటి నీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కెన్ ఆఫ్ వార్మ్స్ అంటే ఏంటంటే మనకు ఒక కాంప్లికేటెడ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది తన రిజల్ట్ ఎలా ఇస్తుంది అంటే చాలా మంది సిగ్గుపడే విధంగా ఇస్తుంది. సో అది కెన్ ఆఫ్ వార్మ్స్ అంటే మీనింగ్. సో ఐ రిపీట్, కెన్ ఆఫ్ వార్మ్స్ కి మీనింగ్ ఏంటంటే ఎక్కువ మంది సిగ్గుపడే విధంగా ఆ కాంప్లికేటెడ్ యొక్క మ్యాటర్ రిజల్ట్ అన్నది ఇస్తుంది. ఇప్పుడు ఈ మ్యాటర్ ఈ యొక్క ఫ్రేజ్ ని ఎందుకు ఇచ్చారు అంటే ద గవర్నమెంట్ మస్ట్ ఎన్ష్యూర్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ నీట్. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. సో నీట్ అనేది మామూలుగా మెడికల్ కోర్స్లోకి, ఎంబీబీఎస్లోకి లేదా డెంటల్ కోర్స్లోకి ఒక స్టూడెంట్ ఎంటర్ అవ్వాలి అంటే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. సో నీట్ ఈస్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఈ ఎగ్జామ్లో చాలా చాలా ఘోరాలు జరిగాయి ఈ సంవత్సరానికి సంబంధించి. సో చాలా మందికి క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్కి ముందే లీక్ అయ్యి వాళ్ళకు వెళ్ళింది. సో కొన్ని ల్యాక్స్కి ఆ స్టూడెంట్స్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. బట్ ఆ కొనుక్కొని వాళ్ళు మార్క్స్ని చాలా హై లెవెల్లో స్కోర్ చేయడం జరిగింది. సో ఈ యాక్చువల్గా ఎక్కువ మందికి ఒకే మార్క్స్ రావడం, ఎక్కువ మందికి అవుట్ ఆఫ్ రావడం అనేది ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. సో అది పెద్ద కాంట్రవర్సీకి తెరలేపింది అనమాట. సో ప్రతి ఒక్కరూ క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ని ఆన్సర్ చేయడం మొదలు పెట్టారు ఈ క్వశ్చన్ పేపర్ని కొనుగోలు చేసిన వారు. అది ఒక సంచలనంగా మారింది. దానికోసం అని చెప్పి ఒక ఒక సమ్ నెగటివ్ ఆరా అనేది క్రియేట్ అయింది నీట్ చుట్టూ. So let's look into this article. Trust can be everything in governance. The can of worms that split open with the publication of results of the National Eligibility Cum Entrance Test NEET UG 2024. యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్. సో పీజీ కూడా ఉంది. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. అంటే గ్రాడ్యుయేషన్ వచ్చి మనకు ఎంబీబీఎస్కి ముందు రాసేది యూజీ నీట్. ఎంబీబీఎస్ అయిపోయాక, గ్రాడ్యుయేషన్ అయిపోయాక రాసేది పీజీ. సో 2024 అనమాట. ఇక్కడ ట్రస్ట్ అంటే నమ్మకం. సో నమ్మకం అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఎక్కడైనా సరే. ఇన్ గవర్నెన్స్లో మరీ ఎక్కువ ఉండాలి అది. ద కెన్ ఆఫ్ వార్మ్స్ that split open with the publication of results of the NEET ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. సో దీని యొక్క రిజల్ట్స్ ఎంటర్ అయిన వెంటనే ద కెన్ ఆఫ్ ఫార్మ్స్ చెప్పాను కదా, ఒక కాంప్లికేటెడ్ మ్యాటర్ లైక్లీ టు ప్రూవ్ ఎంబ్రాసింగ్ అంటే చాలా మంది సిగ్గుపడే విధంగా తన యొక్క కాంప్లికేటెడ్ యొక్క మ్యాటర్ యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు మనం కెన్ ఆఫ్ ఫార్మ్స్ అనే ఒక ఫ్రేజ్ని మనం యూజ్ చేస్తాం అనమాట. has elevated the entrance examination for the medical and dental seats to a metaphor. METAPHOR. మెటాఫర్ అంటే దాని యొక్క లక్షణం లేదా దానికి అంటే రెగ్యులర్గా కనిపించే ఒక అలవాటు అనుకోవచ్చు. మెటాఫర్ అంటే మీనింగ్ ఫర్ డిస్ట్రస్ట్ ఇన్ ద సిస్టమ్ అమాంగ్ ద పీపుల్. సో ప్రజల్లో ఆ సిస్టమ్ మీద ఒక అపనమ్మకం ఉంది. ఏం అపనమ్మకం ఉంది? ఎందుకంటే దాని లక్షణం అది మంచిగా పర్ఫామ్ చేయదు అనే ఒక అపనమ్మకాన్ని మూటగట్టుకుంది ఈ నీట్ యూజీ మెయింటైన్ చేసే ఒక సంస్థ, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ ఒక అపనమ్మకాన్ని మూటగట్టుకుంది ప్రజల్లో. దిస్ ఇయర్ dogged by accusations of paper leak, malpractices and technical failures. Besides the grant of grace marks to some students, NEET, which was conceived to homogenize selection on merit, has now morphed into beast that is far removed from its original idea. ఈ సంవత్సరం మాత్రం పేపర్ లీక్ అంశం కానీ, మాల్ ప్రాక్టీసెస్ అంటే మనకు అంటే విద్యార్థుల యొక్క ప్రవర్తన మంచిగా లేకపోవడం కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్లో, అండ్ సమ్
టెక్నికల్ ఫెయిల్యూర్స్ కానీ, తర్వాత కొంతమందికి గ్రేస్ మార్క్స్ వేయడం కానీ, సో ఇలా ప్రతి ఒక్క అంశం కూడా నీట్ ఈజ్ 2024కి సంబంధించి కాంట్రవర్సీస్తోనే నడిచింది. ఆ, అది మంచిగా ఉండాల్సింది. ఇట్ ఈస్ నౌ మార్ఫ్డ్ ఇన్ టు ఏ బీస్ట్ దట్ ఈస్ ఫార్ రిమూవ్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ ఐడియా. సో అది ఏ ఐడియాతో వాళ్ళు దాన్ని నీట్ అనే ఒక ఎగ్జామ్ మనం కండక్ట్ చేస్తే బాగుంటుంది అన్నది స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ ఇప్పుడు అది ఆ ఒరిజినల్ ఐడియాకు చాలా చాలా దూరంలో ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆన్ థర్స్డే రీషెడ్యూల్డ్ ద నీట్ యూజీ హియరింగ్ ఆన్ July 18th to address complaints regarding irregularities and malpractices during the exam conducted by the NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో మాల్ ప్రాక్టీసెస్ అంటే చెప్పాను కదా ఇందాక, ప్రవర్తన మంచిగా లేకపోవడం, ఇర్రెగ్యులారిటీస్, సో మనకు సంథింగ్ నెగటివ్స్ జరగడం. సో ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన కంప్లైంట్స్ని వినడానికి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నీట్ యూజీకి సంబంధించిన కేసుని July 18కి వాయిదా వేసింది. ఆ రోజు వినబోతోంది సమస్యలన్నీ. ఇది ఏ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇంటూ చార్జెస్ ఈజ్ ఆన్ గోయింగ్. సో సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మీన్ వైల్ ద సెంటర్ హ్యాస్ లీన్డ్ హెవీలీ ఆన్ ఎ రిపోర్ట్, ఏ డేటా అనాలిసిస్ సబ్మిటెడ్ బై ఐఐటి మెడ్రాస్ ఎగ్జామినింగ్ ద రిజల్ట్స్ టు సీ ఇఫ్ మాల్ ప్రాక్టీసెస్ హ్యావ్ అకర్డ్. సో మాల్ ప్రాక్టీసెస్ జరిగాయా లేదా అన్నది ఐఐటి మెడ్రాస్ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ అనాలిసిస్ మీద సెంటర్ లీడ్ హెవీలీ అంటే వాటి మీద ఎక్కువగా ఆధారపడి ఉంది. ద రిపోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ క్లెయిమ్డ్ దట్ దేర్ వాజ్ నో అబ్నార్మాలిటీ దట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ఏ సెంటర్ అండ్ సిటీ వైజ్ అనాలిసిస్ దట్ వాజ్ డన్ ఫర్ 2 years. సో గత 2 ఏళ్లుగా అనాలిసిస్ చేస్తే సిటీ వైజ్గా ఎటువంటి అబ్నార్మాలిటీ లేదు అని ఆ రిపోర్ట్ మనకు చెప్తోంది. సో ద అనాలిసిస్ వాస్ క్యారీడ్ అవుట్ ఫర్ ద టాప్ 1.4 lakh ర్యాంక్స్ ఇన్ ద కంట్రీ. ఫస్ట్ వచ్చిన 1,40,000 ర్యాంకులని వాళ్ళు అనాలిసిస్ చేసి ఈ రిపోర్ట్ని బయటకు తీయడం జరిగింది. ఇట్ ఫర్దర్ స్టేటెడ్ దట్ దెర్ వాజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఎయిదర్ మాస్ మాల్ ప్రాక్టీస్ ఆర్ ఏ లోకలైజ్డ్ సెట్ ఆఫ్ క్యాండిడేట్స్ బెనిఫిటింగ్. అయితే కొంతమంది స్టూడెంట్స్ పూర్తిగా బెనిఫిట్ పొందారని కానీ, లేదా విద్యార్థుల దుష్ప్రవర్తన అని కానీ ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు అని ఆ రిపోర్టు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు చెప్తోంది. ద ఓవరాల్ ఇంక్రీజ్ ఆఫ్ మార్క్స్ అమంగ్ స్టూడెంట్స్, ఏ చార్జ్ దట్ వాజ్ లేడ్ అవుట్ ఇనిషియల్లీ అట్రిబ్యూటెడ్ టు ద 25% reduction in syllabus, and it confirms that this occurred across multiple cities. However, outrage among students application on social media continues. ఇక్కడ చెప్పాను ఇందాక, ఎక్కువ మందికి సేమ్ మార్క్స్ వచ్చాయి, ఎక్కువ మందికి చాలా మంచి మార్క్స్ వచ్చాయని చెప్పి అది ఒక కాంట్రవర్సీకి తెర లేపింది అని చెప్పాను. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఐఐటి మెడ్రాస్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఏం చెప్తుంది అంటే, సో దాదాపు 25% సిలబస్ని మేము రెడ్యూస్ చేయడం జరిగింది, అందుకని చెప్పి వాళ్ళకు ఆ మార్క్స్ వచ్చి ఉండొచ్చు అని అభిప్రాయపడుతోంది. బట్ స్టూడెంట్స్లో మాత్రము ఒక అవుట్రేజ్, ఒక కాంట్రవర్సీ అన్నది సోషల్ మీడియాలో కంటిన్యూ అవుతూనే ఉంది. వైల్ నీట్ ఈజ్ నో స్ట్రేంజర్ టు కాంట్రవర్సీ విత్ స్టేట్స్ అపోజింగ్ ఇట్, ద చార్జెస్ దట్ హ్యావ్ బీన్ లెవెల్డ్ అగెయిన్స్ట్ it this year have had the effect of invoking distrust against the test among a larger subset of చారీ స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ. అయితే నీట్ అన్నది కాంట్రవర్సీకి ఎప్పుడూ దూరంగా లేదు, ఎప్పుడు కాంట్రవర్సీ పక్కనే ఉండేది. ఎందుకు అంటే ఒక పక్క ఆ నీట్ యొక్క కొన్ని రూల్స్ అనమాట, తర్వాత నీట్ చాలా స్టేట్స్ అపోజ్ చేస్తున్నాయి నీట్ వద్దు అని చెప్పి. సో ఇలాంటి కారణంగా నీట్ ఎప్పటి నుంచో సమ్ కాంట్రవర్సీస్తోనే ఉంది. సో ద ఓన్లీ వే టు మూవ్ ఫార్వర్డ్ from here is to ensure that the issue is debated threadbare
on public platforms and all doubt is removed instead of trying to sweep the worms that have spilled out under the carpet. సో ఇక్కడ చూడండి, ద ఓన్లీ వే టు మూవ్ ఫార్వర్డ్. సో ముందుకెళ్ళడానికి ఓన్లీ వే, ఏకైక మార్గం ఏంటంటే ఫ్రమ్ హియర్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ద ఇష్యూ ఈజ్ డిబేటెడ్ థ్రెడ్ బేర్. టిహెచ్ఆర్ఈఏడి థ్రెడ్ బేర్ అంటే శిథిలమైన, చాలా మనకు వీక్గా ఉన్న, సో చాలా బలహీనంగా ఉన్నా అని చెప్పొచ్చు. ద డిబేటెడ్ థ్రెడ్ బేర్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఆల్ డౌట్ ఈస్ రిమూవ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ టు స్వీప్. అంటే ఉన్న సమస్యని పక్కదో పట్టించకుండా, ఈ ఉన్న సమస్యని స్కిప్ చేయకుండా వాళ్ళు నిజాన్ని ఒప్పుకొని పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చర్చకు గనక ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ కనుక రాగలిగితే దీనికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది, ప్రజల్లో కూడా నమ్మకం పెరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ టు స్వీప్ అంటే మనకు దాన్ని పక్కకు జరపడం, ద వార్మ్స్ దట్ హ్యావ్ స్పిల్డ్ అవుట్ అండర్ ద కార్పెట్. సో మనం అక్కడ ఉన్న కాంట్రవర్సీని పక్కకు జరపకుండా అది అలాగే ఉంచి, సో ప్రజెంట్ ఏం జరిగింది, మనం ఎలా చేస్తే బాగుంటుంది అని గవర్నమెంట్ అఫీషియల్స్ మీడియా ముందుకు వచ్చి మళ్ళతే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. లౌడ్ డెనియల్స్ of malpractice should be matched. Loud denials malpractice should be matched with the willingness to engage with those affected in the public platform and provide clarifications. So clarifications అన్నవి compulsory where errors have taken place as is possible in an exercise of this scale. It behoves ఏ ప్రాపర్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ అపాలజీ. సో అపాలజీ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, ఇట్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో చాలా మంది స్టూడెంట్స్కి ఇది ఒక వాళ్ళ జీవితం. ఎందుకంటే ఒకసారి కనుక ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోతే నియర్లీ 1 year పాటు మళ్ళా అగైన్ కోచింగ్ తీసుకుంటూ మళ్ళా అగైన్ హాస్టల్స్లో ఉంటూ సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పేరెంట్స్కి కూడా ఇబ్బందే, వాళ్ళకు కూడా 1 year పాటు ఉండాలంటే వాళ్ళకు ఇబ్బందే. సో ఇలా చాలా చాలా అంశాలు ముడిపడి ఉంటాయి ఒక రిజల్ట్ మీద. సో సో వాళ్ళు ఖచ్చితంగా అపాలజీ అనేది చెప్పి తీరాలి. When trust is violated, the reparation for it should sometimes be utter honesty. సో ఒకసారి నమ్మకం కనుక బ్రేక్ అయింది అంటే ఖచ్చితంగా మనము అత్యంత నిజాయితీగా ఉండి తీరాలి. ఫర్ ద లాంగర్ టర్మ్ ద గవర్నమెంట్ మస్ట్ ఇంట్రడ్యూస్ గ్రేటర్ లింపిడిటీ ఇన్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్. లింపిడిటీ అంటే క్లియర్గా ఎక్స్ప్రెషన్, అంటే వాళ్ళు నెక్స్ట్ మేము జరగబోయే ఎగ్జామ్స్ని ఎలా మేము కండక్ట్ చేస్తామనేది చాలా క్లియర్గా వాళ్ళు చెప్పి తీరాలి. And make sure that NTA and its line agencies remain committed to maintaining transparency. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. సో క్లియర్గా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మెయింటైన్ చేస్తామనే విషయంలో ఎన్టీఏ నుంచి కూడా ఒక కమిట్మెంట్ని తీసుకోవాలి. ఇట్ మైట్ ఆల్సో బీ ద ఆపర్చునిటీ టు సెట్ రైట్ అదర్ ఇష్యూస్ రేజ్డ్ అబౌట్ ద కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇట్ సెల్ఫ్, ఇంక్లూడింగ్ సెక్యూరిటీ చెక్స్ ఆన్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్లో కూడా సెక్యూరిటీ చెక్స్ పరంగా కొన్ని కాంట్రవర్సీస్ అనేవి వచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారీడ్ హిందూ లేడీ ఉన్నారనుకోండి, ఆవిడ ఈ నీట్ ఎగ్జామినేషన్కి వెళ్ళారు. సో కొంతమందికి కాస్త అర్లీగా మ్యారేజ్ అవుతుంది, 21-22 yearsకే మ్యారేజ్ అవుతుంది అనుకోండి. ఆవిడ తన ట్రెడిషన్ ప్రకారంగా బొట్టు, మంగళసూత్రం అవన్నీ పెట్టుకొని నీట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే, సో మీరు ఇవన్నీ పెట్టుకుంటే మేము ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేయమని చెప్పడంతో సో మంగళసూత్రం కూడా తీపిచ్చే పరిస్థితి కొన్నిసార్లు వచ్చింది. తర్వాత ముస్లిం లేడీస్కి కూడా వాళ్ళు పూర్తిగా బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంటే అది వాళ్ళ ట్రెడిషన్ ముందు నుంచి వస్తున్న ఆచారం అది. సో వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకొని వాళ్ళు సెంటర్కి వెళ్తే ఈ బ్లాక్ డ్రెస్ని రిమూవ్ చేస్తేనే సరే మేము లోపలికి ఎగ్జామ్కి అలో చేస్తాము. అంటే మీరు కేవలం ఒరిజినల్ డ్రెస్తో మాత్రం లోపలికి వెళ్ళండి, సో ఈ
ట్రెడిషన్స్ అన్నవి ఎగ్జామ్ సెంటర్ బయటే మీరు ఉంచాలి, బ్లాక్ డ్రెస్ అన్నది అలో లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇలాంటి కాంట్రవర్సీస్ చాలా చాలా జరిగాయి. అండ్ ఆ లేడీస్కి మెట్టలు తీసేయడం, కమ్మలు తీసేయడం, సో ఇలాంటివి జరిగాయి అన్నమాట. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. వీటిని సెట్ చేసి మంచిగా జరుగుంటే చాలా చాలా బాగుండేదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. బట్ దీనికి ఒక క్లియర్ ఐడియా ఉండాలి, ఒక క్లియర్ అవగాహన ఉండాలి. సో ప్లాన్ ప్రకారంగా ముందుకెళ్తే సో వీటిని అడ్రస్ చేయడం పెద్ద విషయం కాదు గవర్నమెంట్కి. బట్ ప్రజెంట్ మాత్రం నీట్ మీద ఆధారపడిన స్టూడెంట్స్ మాత్రం న్యాయం చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ ట్యుటోరియల్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. జై హింద్.